డాక్టర్ ఇప్పుడు నార్మల్‌గా పెయిన్స్ ఉన్నప్పుడు పీఆర్‌పీ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. ఇది ఏం రోల్ ప్లే చేస్తుంది? పిఆర్పి మీద డిఫరెంట్ డాక్టర్స్కి డిఫరెంట్ ఒపీనియన్స్. హ్మ్. ఎవరైనా ఇచ్చే వాళ్ళని నేనేమి క్రిటిసైజ్ చేయను, కానీ పిఆర్పి మీద నాకు నమ్మకం లేదు. ఓకే. పిఆర్పి తోటి పెద్ద డీజనరేషన్ ఏమీ చేంజ్ అవ్వదు అని నా ఉద్దేశం. ఇది హైపోథెటికల్. అది ఎంతవరకు పనిచేస్తుంది ప్లాస్మా థెరపీ అనేది హైపోథెటికల్. అది థర్డ్ స్టేజ్ 4లో పిఆర్పి రోల్ అసలు లేదు. ఓకే. పోనీ పేషెంట్స్ సర్జరీకి భయపడి మాకు ఇంకేదైనా చేయండి అంటే డాక్టర్ గారి ఆప్షన్ ప్లాస్మా థెరపీ లేకపోతే హెల్యురోనిడేజ్ అనే ఇంజెక్షను ఇవ్వటంలో తప్పులేదు, కానీ ఎక్కువగా ఛార్జ్ చేయొద్దు. ఎందుకంటే అది సరిగ్గా పనిచేస్తో లేదో, వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుందో లేదో మనకే తెలియనప్పుడు ఎక్కువ లక్షలు ఛార్జ్ చేసి వాళ్ళతో ఖర్చు పెట్టించడం మంచిది కాదు. కానీ ఆ పిఆర్పి ప్లాస్మా థెరపీ తీసుకునేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్లాస్మా థెరపీ తీసుకొని అంటే ఇంజెక్షన్స్ తీసుకొని ఇన్ఫెక్ట్ అయ్యి వచ్చే వాళ్ళు కూడా బోల్డెంత మంది ఉంటారు. అది ఇన్ఫెక్ట్ అయితే కంప్లీట్గా హ్యాండిక్యాప్డ్ అయిపోతారు జీవితాంతం. కాబట్టి ప్లాస్మా థెరపీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ప్లాస్మా థెరపీతో పెద్ద అడ్వాంటేజ్ అయితే ఏముండదు.